ఆయన పేదల ప్రభుత్వం కాదా అయింది? పేర్లు మార్చడం వరకే ఈయన చేయగలిగారు. అవి వాళ్ళు మీతో షేర్ చేసుకుంటున్నారా? మొత్తం ఊపిరి పోసిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరు ఆశపడతారండి కానుకలకి? పేదవారా, డబ్బులున్న వాళ్ళ? ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసి దాని మీద విస్తృత చర్చ జరుగుతుంది. ఒక్క ఛాన్స్ అన్నారని తలకాయ తీసుకెళ్లి పులి నోట్లో పెట్టాం, లేదా వారికి ఏది సబబు అనిపిస్తే వారికి ల్యాండ్ చెందటం అనేది ఎక్కడా వినలేదు. పనిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పూనుకున్నారు అనుకోవచ్చు. ఆయన వచ్చిందే దాని మీద. వ్యక్తిగతం కాస్త బజారును పడిన పరిస్థితి. మీ పెద్దన్నే వైసీపీ అభ్యర్థి మరి అంతకంటే రాష్ట్రంలోనే నెంబర్ 1 అవినీతి ఆరోపణలు ఉన్న నాయకుడిని ఎలా మీరు ఆదర్శంగా తీసుకొని దిగుతున్నారు? నేను చదివిచ్చి పెళ్లి చేశాను, ఇవాళ నాకు వ్యతిరేకంగా. కాబట్టి నేను నమ్మింది, నేను చూసిందే నేను నమ్ముతున్నాను. అటువంటి అవినీతి ఆరోపణలు ఎవరి మీద కూడా లేవు. రాయకూడని పత్రికలు రాయకూడని, టీవీలో చూపించలేని భాషని వాడే పరిస్థితికి కారణం. అది యాక్చువల్గా దురదృష్టకరం, జరగకూడదు. కేశినేని నానికి, వల్లభనేని వంశీకి, గుడివాడ కొడాలి నానికి మధ్య బంధం ఎందుకు అంత బలంగా ఉంది? పథకాలు వద్దు అనే స్థితికి ప్రజలు వచ్చారంటే మీరు ఆలోచించండి. వెల్కమ్ టు తెలుగు వన్. మనతో మాట్లాడటానికి కేశినేని శ్రీదేవి గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సుభాకర్ గారు. ప్రచారంలో చాలా బిజీగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓ రకంగా కేశినేని చిన్ని శిబిరంలో మీరు హైపర్ యాక్టివ్గా మార్నింగు ఈవినింగు అన్ని వర్గాలని చుట్టేస్తున్నారు. వాస్తవానికి విజయవాడ నగరం మొత్తం కూడా. ఏం అబ్జర్వ్ చేశారు? ఎలా ఉంది గ్రౌండ్లో పరిస్థితి? యాంటీ ఇన్కంబెన్స్ అనేది విస్తృతమైన స్థాయిలో ఉంది. ఖచ్చితంగా భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. జగన్మోహన్ రెడ్డి పేదల ప్రభుత్వం అని ఉచిత పథకాలు అందిస్తున్నాము, ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తే అనేది జగన్మోహన్ రెడ్డి పేదల ప్రభుత్వం 1-10 సార్లు చెప్తున్నారు. ఆయన పేదల ప్రభుత్వం కాదా అయింది? ఏ రకంగా పేదల ప్రభుత్వం అండి? పేదల ప్రభుత్వం అయితే 7 కోట్ల మంది అన్నం తినే అన్న క్యాంటీన్ని మూసేసినంతలో ఏం కలిసి వచ్చింది ప్రభుత్వానికి? 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారు రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక. ఎవరు ఆశపడతారండి కానుకలకి? పేదవారా, డబ్బులున్న వాళ్ళ? డబ్బులున్న వాళ్ళు అయితే ఆశపడరు. అంటే పేదవారు ఆశపడే ఈ కానుకలను ఎందుకు రద్దు చేశారు? అలాగే ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్, మైనారిటీ స్టడీ సర్కిల్స్ ఉండేవి మన రాష్ట్రంలో. ఎందుకు అంటే ఈ పేద విద్యార్థులకి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఎన్నో విద్యా సంస్థలతో ఫ్రీ కోచింగ్ ఇప్పించేవారు వేరియస్ జాబ్స్కి. అవన్నీ కూడా ఆగిపోయాయి. అంబేద్కర్ విదేశీ విద్య కానీ, మైనారిటీలకి విదేశీ విద్యా పథకం కింద ఇచ్చే 15 లక్షలు కానీ అవి ఆగిపోయాయి. అంబేద్కర్ విద్య ఏకంగా అసలు ఆ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని చెప్పేసి పేర్లు మార్చడం వరకే ఈయన చేయగలిగారు. అదేవిధంగా ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం చేయకపోయావు. అసలు ఎటువంటి మద్యాన్ని ఏ కంపెనీల ద్వారా తయారు చేసి ఏ రేట్లకు అమ్ముతున్నారు? అక్కడికి వచ్చి మద్యం తాగేది పేదవారా, విదేశీ మద్యం తాగగలిగిన స్తోమత ఉన్న డబ్బులు ఉన్నవాళ్ళ? కరెంట్ ఎన్నిసార్లు పెరిగింది? చెత్త పన్ను, నిత్యావసర వస్తువులు, డీజిలు ఇవన్నీ పెరగటం ఎవరి జేబుకి చిల్లు? పేదవారికి ఇది అకౌంట్ అయ్యేది. డబ్బులున్న వాళ్ళకి ఎంత పెరిగిందో కూడా నాకు తెలిసి గమనించరు. మీరు పేదలు ఉండే ప్రాంతం విజయవాడ ప్రాంతంలో ఎక్కడైతే పేదలు ఉన్నారో ఆ ఏరియాలను ఎక్కువ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అవి ప్రజల నుంచి ఆ స్పందన మీతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ బాధలు ఏదైతే అవి వాళ్ళు మీతో షేర్ చేసుకుంటున్నారా? ప్రజల నుంచి రాబట్టే మాకు కొన్ని తెలిసినాయి. ఒక రకంగా మేము ఎడ్యుకేట్ అయ్యాం. చాలా చాలా రాజకీయ చైతన్యం అనేది ఆ స్లమ్స్లోనే ఉంది. సెంటు భూమి అన్నారు, అది సక్రమంగా అమలు అవ్వాల. ఆ రోజు టిడ్కో ఇళ్ళకు కట్టుకున్నారు. వ్యక్తుల మధ్య కక్ష ఉంటే వ్యక్తిగతంగా తీర్చుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు అప్పులు తెచ్చి కట్టుకున్న పేదవారి మీద కక్ష కట్టి అంతా అయిపోయి చివరి స్టేజ్లో ఉన్న టిడ్కో ఇళ్ళని ఆపేశారు. ఎందుకు? ఆ ఇళ్ళకు కట్టుకున్నది ఎవరు? పేదవారు కాదా? ఇది కక్ష కాదా? అంటే కేవలం కక్ష తీర్చుకోవటం. ఎక్కడా చంద్రబాబు నాయుడు గారి పేరు పైకి రాకూడదు. సరే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు మార్చుకున్నావు, పోనీలే, అందులో పేదవాడికి పోయింది ఏమీ లేదు. ఈ పథకాలు ఎందుకు ఆపావు నువ్వు నిజంగా పేదల ప్రభుత్వం అయితే? జగన్మోహన్ రెడ్డి సభల్లో 1-10 సార్లు చెప్పే మాట
ఇది పేదల ప్రభుత్వం, నా పథకాలు నన్ను గెలిపిస్తాయి, మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి అనేది ఆయన నమ్ముకున్నది. వాస్తవానికి ఆయన బహిరంగంగా చెప్తుంది కూడా అదే. మీరు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి స్పందన ఏంటి, ఆ పథకాల పట్ల స్పందన? పథకాలు అనేది ఈరోజు అసలు పథకాలకి మొత్తం ఊపిరి పోసిందే తెలుగుదేశం ప్రభుత్వం. 2 రూపాయల కేజీ బియ్యం నుంచి తీసుకోండి, డ్వాక్రా నుంచి తీసుకోండి, 200 నుంచి 2000 పెన్షన్ చేయనియండి, 2000 నుంచి 3000కి ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసింది. కానీ ఇప్పుడు మొన్న ఏప్రిల్ నుండి కూడా తెలుగుదేశం ప్రభుత్వం 4000, ఈ ప్రభుత్వం 3000 ఇస్తే ఆ ప్రభుత్వం 4000. అట్లాగే ఈ ప్రభుత్వం 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తే ఆ ప్రభుత్వం ఇప్పుడు 19 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తుంది. ఒక బిడ్డకి ఇస్తే అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తుంది, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. ఏ పథకాలు కూడా ఆగవు. కానీ ప్రజలకు అర్థమైంది పథకాల సొమ్ము మన జేబులోంచి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. పదే పదే చెప్పటం ద్వారా ప్రజలు అదే నిజం అనుకుంటారన్న భ్రమలో ఆయన పదే 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 చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసి దాని మీద విస్తృత చర్చ జరుగుతుంది. రైతులు, ఈవెన్ పొలాలు కాదు, స్థలాలు, ఇంటి స్థలాలు, ఇళ్ళు, ఆ ప్రాపర్టీస్ ఏదైనా సరే స్థిరాస్తులకు సంబంధించి పొలాలతో పాటు అది ఒక ఇబ్బందికరమైన వ్యవహారం. ఏదన్నా గొడవ అయితే కనుక హైకోర్టుకి వెళ్ళటమే తప్ప కింది కోర్టుల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు అనేది ఆ లిటిగెంట్ వ్యవహారం అంతా కూడా ప్రభుత్వ కనుసన్నల్లో ప్రభుత్వ అధికారిగా నియమింపబడిన వాళ్ళే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనే దాని గురించి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కానీ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని వాళ్ళ ఆస్తులను లిటిగెంట్లో పెట్టేసి చేసే పరిస్థితి కూడా ఉందని ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. దాన్ని ఏమైనా వివరిస్తారా? ప్రజలు ఇప్పుడు దాని గురించే బాధపడుతున్నారండి. ఒక్క ఛాన్స్ అన్నారని తలకాయ తీసుకెళ్ళి పులి నోట్లో పెట్టాం. ఈ పులి రక్తం తాగటం మరిగింది 5 ఏళ్ళుగా. అనధికారంగా ఎందరో ప్రజాప్రతినిధులు కబ్జాలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రక్తం మరిగింది ఈ పులి. ఈ అనధికారిక భూ కబ్జాలకి చట్ట రూపమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఏదో జీవితాంతం కష్టపడి 1 సెంటో 2 సెంట్లో కొనుక్కుని భద్రంగా పత్రాలు బిడ్డలకు ఇవ్వాలన్న ఒక తృప్తితో కడుపు కాల్చుకుని కొనుక్కుంటారు ఎవరైనా. ఇటువంటి తీసుకెళ్ళి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర పెట్టడం ఏంటి? దీన్ని వేరొకరు ఎవరైనా నాది అని క్లెయిమ్ చేస్తే వారు ఇచ్చిన నియమిత రోజుల్లో నోటీసులో కనుక మనం చూసుకోకపోతే, లేదా వారికి ఏది సబబు అనిపిస్తే వారికి ల్యాండ్ చెందటం అనేది ఎక్కడా వినలేదు. పైపు కోర్టులకు వెళ్ళేది లేదు, మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలి. ఇది అసలు ఎప్పుడు తెములుతుంది? ఆ నియమించిన అధికారే దాన్ని అసలు పెండింగ్లో పెట్టి దాని మీద ఎటువంటి లోన్లు ఏమీ లోన్ తీసుకోవటానికి రాదు. ఇప్పుడు 1 గజం స్థలం ఉంది అంటే రేపు బిడ్డలు చదువుకుంటానో, రేపు బిడ్డలు ఎక్కడికన్నా వెళ్ళి సెటిల్ అవ్వాలంటేనో, పెళ్ళిళ్ళు అయితేనో లోన్లు పెట్టుకుంటాం, మళ్ళీ ఇంటిల్లి పాది కష్టపడి తీర్చుకుంటాం. భారతదేశంలో ఎక్కడ అమలు కానీ, ఎక్కడ ఆలోచన చేయని, ఏ ప్రభుత్వాలు సాహసించని పనిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పూనుకున్నారు అనుకోవచ్చు? ఏమండి, తండ్రి హయాం నుంచి మరిగారండి, రుచి మరిగారు. పరుల సంపాదనకు ఆశపడుతున్నారు. ఈ 5 ఏళ్ళు చూసాం, వైజాగ్లోనో విజయవాడలోనో భయభ్రాంతులకు లోనయ్యారు. ఒక స్థలం ఉన్నా, లేకపోతే ఒక మంచి అందమైన భవనం ఉన్నా ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారో అన్న భయాలకు లోనయ్యారు. ఇప్పుడు దీనికి చట్టరూపం తెచ్చారండి. ఇక అది ఎందుకంటే ఆయనకి అదే ఆ వృత్తి మీద ఆయన వచ్చిందే దాని మీద. మీరు ప్రచారం సమయంలో ఈ రాజధాని అంశం ఏమన్నా మనకి అయ్యో రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది అనేది ఏమన్నా మీరు తిరిగే ఏరియాలో ప్రజల నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? వచ్చిందండి. ఎందుకంటే ఆ రోజు ఏమి నమ్మేసాం మనం? స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు చంద్రబాబు గారు. బీజేపీతో విభేదం పెట్టుకున్నారు. నేనైతే మిత్రలాభంతో తీసుకొచ్చేస్తానన్నాడు. కానీ బీజేపీతో దీనికోసం నేను వెళ్తున్నానన్న వ్యక్తి తన కేసుల కోసం తిరిగాడు. బాబుగారేమో రాష్ట్ర హితవు కోరి బీజేపీతో ఆ రోజు కలిశారు. సరే, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనో, అనుకున్నవి అందలేదనో, రాజకీయాల్లో ఏదైనా మామూలే కదండి, భేదించారు. ఇప్పుడు ఈయనున్నాడంటే రేపొద్దున గెలిచిన ఎంపీలందరినీ కూడా బీజేపీలో కలిపేది తథ్యం. అదేదో బాబుగారు చెప్పి రాష్ట్ర హితం కోసం మనం కలుద్దాము, మన రాష్ట్రానికి ఇంకా రెక్కల పరిపూర్ణంగా రాలేదు, అందుకని బీజేపీతో కలుస్తున్నాము అని చెప్పి కలుస్తున్నారు. రేపు వారైతే కూడా చేసేది అదే. కానీ ప్రయోజనాలు వేరు. వారు స్వప్రయోజనాల కోసం కలుస్తున్నారు, వీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నారు అన్నది ప్రజలకు అర్థమైంది. మీరు 1 టౌన్ ఏరియా కానీ విజయవాడ వెస్ట్లో ముస్లిం సామాజిక వర్గంకి సంబంధించిన విస్తృతంగా మీరు పర్యటించారు. వాస్తవానికి వేరే ఏ నాయకుడు ప్రచారం చేయనంతగా మీరు
ఆ ఏరియాలో మమేకమయ్యారు వాళ్ళతో. జనసేన టీడీపీ పొత్తు ఖరారైనప్పుడు వాస్తవానికి రాష్ట్రంలో పరిస్థితి ఈ రెండు పార్టీలది మంచి జోరు మీద ఉంది. ఎప్పుడైతే బీజేపీతో కలిశారో అప్పటి వరకు మాకున్న లెక్కల ప్రకారం 60-70% ముస్లిం సమాజం టీడీపీ జనసేనతో ఉంది. బీజేపీ జాయిన్ అయిన తర్వాత ఆ ముస్లిం సమాజంలో బేట్లు వచ్చినాయి అనేది నిజమేనా? కొంత అపోహలు సృష్టించిన మాట వాస్తవం. ఏమండి, విజయవాడలోనే కాదు దేశంలో కూడా ఎప్పుడూ హిందూ ముస్లింలు ప్రజలు సఖ్యతగానే ఉన్నారు. ఈ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కొన్ని విచ్ఛిన్నకర శక్తులు మన మధ్యలోకి ఎంటర్ అయ్యాయి. అవునా కదా? ఇదే ఈ రాష్ట్రంలో కూడా జరిగింది. వారికి కొంచెం అప్రహెన్సివ్నెస్, కొన్ని వర్రీస్ ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా మనం అడ్రస్ చేస్తున్నాము. ఎందుకంటే గెలవటమే ఎయిమ్గా ఈయన పెట్టుకోలేదు. రాష్ట్రం అంతా ముందు బాగవ్వాలన్న ఎయిమ్తో బీజేపీతో కలిశారు. మీకు ఎటువంటి ప్రమాదము రాదు అని మేము కూడా వాళ్ళని భరోసా ఇస్తున్నారా? భరోసా ఇస్తున్నామండి. అక్కడ పోటీ చేసే అభ్యర్థి సుజనా చౌదరి గారు కూడా భరోసా ఇస్తున్నారు, కన్విన్స్ అవుతున్నారు. ఏంటంటే అందరి ముందు ఒకటే ఎజెండా, ఎంట గెలిచి రచ్చ గెలుద్దాం. ముందు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రానికి ఒక స్థానం లేదు దేశంలో. ఒక రాజధాని లేని రాష్ట్రంగానే ఉండిపోయింది. ఒకప్పుడు చాలా గర్వపడే ఆంధ్రులు ఇవాళ అడ్రస్ లేని ఆంధ్రులు అయిపోబోతున్నారు. ముందు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ నినాదంతో వచ్చారండి? ఆంధ్రుల ఆత్మగౌరవం కేంద్ర ప్రభుత్వం చేతిలో తాకట్టు అవుతుందన్న నినాదంతో వచ్చారు. ఈరోజు ఏమైందంటే ఆంధ్రుల ఆత్మగౌరవం కేంద్ర ప్రభుత్వం కాదు, ప్రతి రాష్ట్రానికి తాకట్టు అయిపోయింది. ఏ రాష్ట్రమైనా భూములు ఆంధ్రప్రదేశ్లో చౌకగా ఉంటాయి వెళ్ళండి అంటున్నారు. ఖాళీలు ఉన్నాయి బోల్డ్ అని, టూలెట్ బోర్డులు ఉన్నాయి, అక్కడ బోండి చౌకగా అద్దులు దొరికితే వ్యాపారం చేసుకోండి అనే కాడికి వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఈ ప్రైవేటు వ్యాపారస్తులు కూడా మరలా ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రజాప్రతినిధులకు చెల్లించుకునే ముడుపులు భరించలేక ఒకసారి ఇక చూసి ఈసారి కనుక రాకపోతే అందరూ కూడా వలస వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవని బాధపడుతున్నాము. ఈసారి ఈ ప్రభుత్వం వస్తే ప్రైవేటు ఉద్యోగాలు కూడా రావు, ఇంటింటికి ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు కూడా పోతాయి. ఇప్పుడు 3వ వంతున్న టూలెట్ బోర్డులు రేపు 3/4 వంతు, 1/3 ఉన్నది 3/4 అవుతాయి. ఇక ఆఖరికి ఆ ఉన్న ఆస్తిపత్రం కూడా మన దగ్గర ఉండదు. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. జిరాక్స్ 1,00,000 పెట్టు, కోటి పెట్టు, రూపాయిన్నర జిరాక్స్ మాత్రమే మన జేబులోకి రానుంది. ఇవన్నీ కూడా ప్రజలండి చాలా ఆందోళనలో ఉన్నారు. ఎంత త్వరగా గడిచి 13వ తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని గెలుపు తథ్యమా? మా పార్టీ అభ్యర్థి గెలుపు తథ్యం. మన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా తథ్యం. ఇప్పుడు మీ పెద్దన్నయ్య ఇక్కడ వాస్తవానికి విలువలతో కూడిన జర్నలిజం మాకు నేర్పిన గురువులు. కాంట్రవర్సీ, కుటుంబాల మధ్య కాంట్రవర్సీ పెట్టే ఉద్దేశం మాకు లేదు మొదటి నుంచి. కానీ పొలిటికల్గా అది కాస్త బజారును పడి, వ్యక్తిగతంగా కాస్త బజారును పడిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మేము కొన్ని ప్రశ్నలు అడగక తప్పదు మిమ్మల్ని. అది మీకు బహుశా ఇబ్బంది అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరు అన్నయ్యలే మీకు రక్త సంబంధం. కానీ మీ చిన్నన్నయ్య చిన్నిపై నేర ఆరోపణలు, రకరకాల ఆరోపణలు, ఆ ఆర్థిక నేర ఆరోపణలు ఉన్నాయి కాబట్టే నేను నా తమ్ముడిని పక్కన పెట్టాను అనేది మీ పెద్దన్నయ్య వైసీపీ అభ్యర్థి ఆరోపిస్తున్న మాటలు, తీవ్ర విమర్శలు. దాంట్లో నిజమెంత? 52 సంవత్సరాలుగా కలిసి బతుకుతున్నామండి. నాకు తెలిసి ఎవ్వరము కూడా పరుల రూపాయి ఆశించే వాళ్ళు అయితే కాదు. ఈ నేరారోపణలు నేనైతే వినలేదు. అండ్ ఇన్ని నేరారోపణలు ఉంటే ఏది మరి ఎక్కడో చోట కేసు ఫైల్ అవ్వటమో అంటే ప్రభుత్వాలు ఏమి చచ్చుబడిపోలేవు కదండి. లేదు, నేనైతే వినలేదు, అది జరగదు మా బ్లడ్లో. అంటే వ్యాపార సంబంధంగా ముందు వెనకలనేది ఏ వ్యాపారవేత్తకైనా సహజమే. ఒక చోట ఇచ్చే కాడవచ్చు, పుచ్చుకోవటం కాడవచ్చు, ఒకరోజు అటు అవ్వచ్చు, ఒక నెల అటు అవ్వచ్చు, ఒకవేళ దురదృష్టం కొద్దీ 1 సంవత్సరం అటు ఇటు అవ్వచ్చు. ఎవరికైనా సరే నేను ఏ వ్యాపారవేత్తకైనా చెప్తున్నాను. ఒక వ్యాపారవేత్త అవ్వండి, ఒక గృహస్థు అవనియండి, ఒక ఉద్యోగస్తుడు అవనియండి, ఒక్కొక్కసారి కొన్ని విపత్కర పరిణామాలను మనం ఎదుర్కొంటాం. అంతటి చేత అది నేర ప్రవృత్తి అయితే కాదు, ఎవరిది రూపాయి ఉంచుకునేవారు కాదు. ఒకవేళ అయినప్పటికీ అనుకుందాం కాసేపు, మరి
తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొని 40,000 కోట్లు షార్ట్ షీట్ ఫైల్ చేసిన ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి నడిపే పార్టీలో ఇప్పుడు అదే ఒక చిన్న లాజిక్ అండి సుభాకర్ గారు. అవినీతి ఆరోపణలు ఉన్న తమ్ముడిని పక్కన పెట్టడం అందరం హర్షిద్దాం. మరి అంతకంటే ఎక్కువ అవినీతి ఆరోపణలు లేవు తమ్ముడి మీద. మీరు అనుకుంటున్నారు అవినీతి ఆరోపణలు ఉన్నాయని. అనుకున్నంత మాత్రానే తమ్ముడిని మనం బహిష్కరించానని చెప్తున్నారు పెద్దవారు. మరి అంతకంటే రాష్ట్రంలోనే నెంబర్ 1 అవినీతి ఆరోపణలు ఉన్న నాయకుడిని ఎలా మీరు ఆదర్శంగా తీసుకొని దిగుతున్నారు? ఎటువంటి అవినీతి ఎరుగని చంద్రబాబు గారిని వదిలి అందరికంటే నెంబర్ 1 అవినీతి ఆరోపణలు అవి నిజాలు అనేది తర్వాత ప్రభుత్వం తేల్చాలి. మరి ఆయన్ని ఎలా మీరు సమర్థిస్తున్నారు అనేది ఒక చిన్న లాజిక్, నాకు అర్థం కాని విషయం. కాబట్టి నేను నమ్మింది, నేను చూసిందే నేను నమ్ముతున్నాను. అటువంటి అవినీతి ఆరోపణలు ఎవరి మీద కూడా లేవు. మీకు పెళ్లి చేసింది మీ పెద్దన్నయ్య నాని అనే కింద, మీ చిన్నన్నయ్యకి పెళ్లి చేసింది ఆయనే కింద. నేను చదివిచ్చి పెళ్లి చేశాను, ఇవాళ నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది ఆయన నుంచి వినిపిస్తున్నమాట. దానికి మీ సమాధానం? పెళ్ళిళ్ళు చదువులు అనేవి నిజంగా కూడా మా తాతగారు, మేమిద్దరం 9వ తరగతిలో, ఆయన ఇంటర్మీడియట్లో ఉండగా మా తండ్రి గారు, నేను 3వ నెల అమ్మాయిగా ఉన్నప్పుడు మా తండ్రి గారు చనిపోయారు. మా తాతగారే కుటుంబ భారాన్ని మొత్తం ఎత్తుకొని మమ్మల్ని చదివిస్తుండేవారు. వెంకయ్య గారు, కేసినేని వెంకయ్య గారు. ఆయన మా పెద్దన్నయ్య గారు ఇంటర్మీడియట్లో ఉండగా ఆరోగ్యాలు క్షీణించడం వల్ల, ఆయన ముందుగా పెద్దవాడు అవటం వల్ల, ఏ ఇంట్లో అన్నా హిందూ ధర్మం ప్రకారం ఎక్కడ చూసినా ఏ ఇంట్లో అన్నా పెద్దవారికి బాధ్యత అప్పగించడం సహజమే. కాబట్టి బాధ్యత అప్పగించారు, అన్నీ ఆయన చేతిలో పెట్టారు. ఆ క్రమంలోనే ఉమ్మట్లో మా పెళ్ళిళ్ళు అయితే చేశారు, చదివిచ్చారు. ఇప్పుడు ఉమ్మటిని నా అని అనుకోలేం కదండి. ఉమ్మట్లో చదివించిన మాట వాస్తవం, మా పెళ్ళిళ్ళన్నీ కూడా ఉమ్మట్లోనే అయిన మాట వాస్తవం. ఇప్పుడు వారి నోటితో వారే కదా చెప్పారు 99 దాకా కలిసే ఉన్నామని. 99 నాటికి నాకు 2 పిల్లలు, వారికి 2 పిల్లలు, రెండో ఆయనకు కూడా 2 పిల్లలు, ఒకళ్ళ పిల్లలు పుట్టేశారు. ఇంకా అందులో చేపించారన్నది వాస్తవం. ఉమ్మట్లో ఎక్కడన్నా జరిగేదే. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండటం, ఒకే ఫ్యామిలీలో పలు పార్టీల నుంచి పోటీ చేయటం అనేది ఇదేం కొత్త కాదు. చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒకే కుటుంబంలో కొడుకు ఒక పక్కన ఉంటాడు, తండ్రి ఒక పక్కన ఉండే పరిస్థితి ఎదురుపడిన. కానీ మీ కుటుంబంలో ఎందుకు ఇంతలాగా ఈ ఆరోపణలు, రోడ్డును పట్టడం, ఈ రాయకూడని పత్రికలు రాయకూడని టీవీలో చూపించలేని భాషని వాడే పరిస్థితికి కారణం ఏంటంటారు? అది నాకు తెలిసి అది యాక్చువల్గా దురదృష్టకరం, జరగకూడదు. మరి అది అమాయకత్వం అనుకోవాలా, సహించనంతనం అనుకోవాలా అనేది, ఎవరేం మాట్లాడారు అనేది ప్రజలే చూస్తున్నారు. మాట్లాడిన వారి విచక్షణకు వదిలేస్తున్నా, ప్రజలే నిర్ణయిస్తారు. నాకు తెలిసి అయితే మా కుటుంబంలో ఎవరు అవినీతి పరులు కాదు. ఉన్నది పోగొట్టుకుని ప్రజలకు ఇచ్చేవాళ్లే కానీ ఎవరి దగ్గర తీసుకున్న వాళ్ళమైతే కాదు. తెలుగు అని వేదికగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగత విషయాలు రచ్చకెక్కకుండా మీరిచ్చే సందేశం ఏంటి? ఏమండి, సిద్ధాంతాలు విభేదించవచ్చు, ఎవరు నమ్మిన సిద్ధాంతాల కోసం వారు పోరాడవచ్చు. మనం ఒక వేదికగా ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు నేనేమి చేయగలను, నేను నమ్మిన ప్రభుత్వం ఏమి చేస్తుంది, అంతవరకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇక వ్యక్తిగతానికి వెళ్ళారు అంటే మరి ఎటువంటి ఇన్సెక్యూరిటీకి లోనవుతున్నారా, ఎందుకు వ్యక్తిగతానికి వెళ్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి మనము ఒక లీడర్షిప్ వహించాలని వచ్చాం ప్రజల్లోకి, ఒక మార్గదర్శకుడి అవుతాను అని వచ్చినప్పుడు ప్రజలకు మనం చూపించే మార్గం అయితే ఇది కాదండి. నేనేం చేశాను, ప్రజలకు నేనేం చేయబోతున్నాను, నేను నమ్మిన నా లీడర్ ఏం చేస్తారు, నా పార్టీ ఏం చేస్తారు. పార్టీలు చేసే వ్యక్తిగత విమర్శల్లో అసత్యాలని, అబద్ధాలని జోడించి, అటు సోషల్ మీడియాలో అయితేనేమి, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పబ్లిక్గా ఈ అబద్ధాలని ఎలా చూడాలి? అసలు అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ మనం అభ్యర్థుల్ని ఎందుకు పంపించాం, మన సమస్యలను వినిపించడానికి పంపించిన అభ్యర్థులు ఎందుకు ఇతరుల పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారన్నది ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని సంవత్సరాలుగా చూసాం మనం. ఆయన ఎన్నడూ
పొంగిపోవటం చూడలేదు, కుంగిపోవటం చూడలేదు, పరులని దూషించడం కూడా చూడలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయాల్లో ఎట్లా అంటే పెట్టించేతిని నరికేసేలాగా ఇప్పుడు ఎవరైతే బాబు గారిని దూషిస్తున్నారో వీళ్ళందరూ బాబు గారి ద్వారానే ఒక రాజకీయ వేదిక, రాజకీయ ముఖ చిత్రం సంపాదించుకున్నవారే. వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా దయచేసి ఆలోచించండి. ఇప్పుడు మనకి వ్యక్తిగత దూషణ చేశారు, మన ఎంపీ అభ్యర్థి చేశారని మీరు అంటున్నారు. ఇప్పుడు ఇటు నుండి ఉన్న వ్యక్తి కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళడం నేను చూడలేదు. ఎంతసేపు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు విమర్శించవద్దు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేంతటి వాడు కాదు అని. కానీ ఆయన మరి పదే పదే వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నారు. ఆయనని కాదు, ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడిని, వారి భార్యని కూడా ఆవిడ వ్యాపారం ఏదో ఆవిడ చేసుకుంటూ ఉన్నారు. ఒక సంస్కారవంతమైన కుటుంబం నుంచి ఆవిడ వచ్చారు. ఆవిడని కూడా ఏం మాట్లాడుతున్నారో స్పృహలేని పరిస్థితుల్లో మాట్లాడారు. అది మానసిక ఉన్మాదంలాగా నాకు అనిపిస్తుంది. ఏ పార్టీకి చెందిన నాయకుడైనా మీరు దయచేసి ఆ ఈగో తగ్గించుకోండి, ఆ సహించలేనితనం తగ్గించుకోండి, స్పోర్టివ్గా తీసుకోండి రాజకీయాన్ని. మీరేం చేస్తారనేది చెప్పండి. పదే 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 వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వ్యక్తికి ఎప్పుడో ఒకసారన్నా జవాబు ఇవ్వాలి కాబట్టి ఇటు నుండి ఇవ్వటం జరుగుతుంది. కానీ నాకు తెలిసి చిన్నిగారు సౌమ్యుడు, ఎవరిని సహించలేని తత్వం అయితే లేదు. ప్రజల సొమ్ము తినేవాడైతే 3 సంవత్సరాలుగా సమాజ సేవతోటి అన్న క్యాంటీన్లని కానీ మెడికల్ క్యాంపులని కానీ ఖర్చు పెట్టరండి. ఇచ్చిన డబ్బులే తీసుకుని దాసేసుకుంటారు. అవి కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల. కాబట్టి ఎవరైనా ఏ పార్టీకి చెందిన నాయకులైనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజల సమస్యలు వినిపిస్తారని, అంతేగాని మీకు వచ్చిన నోటికి వచ్చినట్లుగా ఎదుటివారిని విమర్శిస్తారని కాదు. ఈసారి గుర్తుంచుకోండి. ఈ విమర్శలు చేసిన నాయకుల్ని, ఈ వ్యక్తిగత దోషంకి వెళ్ళిన నాయకుల్ని ప్రజలు ఏమి సమాధానం చెప్తారో వేచి చూద్దాం. కేశినేని నానికి వల్లభనేని వంశీకి గుడివాడ కొడాలి నానికి మధ్య బంధం ఎందుకు అంత బలంగా ఉంది? వారి బంధం గురించి నాకైతే పెద్దగా నాకు తెలియదండి. నేను అంత డీటెయిల్స్లోకి నేను వెళ్ళలేదు. నేను ఒకటే నమ్మిన సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు అంటే నేను అభిమానిని. నేను మిగిలిన వాళ్ళందరికిలాగా పార్టీ నాకేం చేస్తుంది అనుకునైతే రాలేదండి. నాకు తోచినంతగా ఉడతా భక్తిగా చంద్రబాబు గారికి సాయం చేద్దామని వచ్చి చాలా కష్టపడైతే నేను తిరుగుతున్నాను, ప్రజల్లోకి వెళ్తున్నాను, చెప్తున్నాను. అది ఏ నాని అయినా ఎవరైనా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు, అసభ్య పదజాలాన్ని ప్రజలకు అలవాటు చేయొద్దు, మీ సిద్ధాంతాల పరంగా మీరు పోరాడాలని నా అభిప్రాయం. పార్టీ ప్రకటించిన సూపర్ 6 పథకాలు ఏంటి అసలు అవి? ఏమండి, మొట్టమొదటిగా స్త్రీ శక్తి అంటే 19 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి కూడా నెలకి 1500 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 18,000. ఆనాడు దీపం కనెక్షన్లు ఇచ్చారు. ఆడవాళ్ళ కష్టాన్ని చూసి బాబు గారు స్త్రీ పక్షపాతి ఆయన. ఆ దీపం కనెక్షన్లు కంటిన్యూషన్లో భాగంగా ఇవాళ పేదవాళ్ళు సిలిండర్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లకు గాను నగదు గృహిణి అకౌంట్లోకి వేస్తారు. అలాగే వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయలు చేశారు. దివ్యాంగుల పెన్షన్ ఏదైతే 3,000 ఉందో అది 6,000 చేశారు. ఇది మమ్మల్ని కృష్ణలంక 21, 22వ డివిజన్లు తిరుగుతున్నప్పుడు కొంతమంది దివ్యాంగుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. అప్పుడు మేము చెప్పాం, మీ సమస్యని రేపు తీరుస్తామని అరిచేతిలో స్వర్గం చూపించాం, కానీ ప్రతినిధులకు చెప్పి అసెంబ్లీలో అయితే డెఫినెట్గా ఈ సమస్యను అయితే ఎత్తుతామన్నాం. కానీ ఇదేనండి, అన్ని వర్గాల వారి కష్టాలు ఆలోచించేవాడే బాబు గారు. ఉగాది రోజున ఆయన కానుక ఇవ్వనే ఇచ్చారు. దివ్యాంగులకు 6,000 చేశారండి. అమ్మ ఒడి అని ఈ ప్రభుత్వం ఏదైతే ఒక బిడ్డకి 15,000 అన్నారో, అమ్మకి వందనం అనే పథకం కింద ఆయన ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 అన్నారు. అలాగే రైతుకి ఆర్థిక సాయం కింద 20,000 అన్నారు. రాగానే ఫస్ట్ సిగ్నేచర్ మెగా డిఎస్సి అన్నారు. అలానే నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఏదైతే పెళ్లి కానుక ఒకప్పుడు ఇచ్చారో 50,000, అది 1,00,000 రూపాయలు చేయనున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే, మాకు పథకాలు వద్దండి, మాకు రావాల్సినవి ఇవ్వండి, మాకు మా వీధులు బాగు చేయండి, మా పట్టాలు మమ్మల్ని టిడ్కో ఇళ్ళు మాకు ఒక సంశయంలో పెట్టేశారు, ఇవి చేయమనండి మీ బాబు గారిని చాలు, మాకు ఉన్న ఈ ప్రైవేట్ ఉద్యోగాలన్నా ఉండనిచ్చే ప్రభుత్వం మాకు కావాలి,
పథకాలు వద్దు అనే స్థితికి ప్రజలు వచ్చారంటే మీరు ఆలోచించండి. ఈ అమ్మకి వందనం అనే పథకంలో పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని 15,000. అవునండి, అంటే అది ముస్లిం సమాజంలో ఎక్కువ పిల్లలు ఉంటారు, వాళ్ళకి అది ఎక్కువ లాభించే అంశం అనుకుంటుంది. ఖచ్చితంగా అంతే అవుతుంది. ఇప్పటికి ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అదనంగా మళ్ళీ ఈ పథకాలు, వీటికి రేపొద్దున మీరు అన్నట్లు మీ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఈ పథకాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమండి, మా ప్రభుత్వం ఉండగా వైజాగ్లో ఐటీ హబ్ చేశారు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు పెంచారు. మనం వారిని ఉండనిచ్చింది 5 సంవత్సరాలే. ఈ లోపే ప్రలోభపడిపోయాం. కియా మోటార్స్ తెచ్చారు, హెచ్సిఎల్, అమర్రాజా బ్యాటరీస్, ఇంకా ఎన్నో సంస్థలను తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి పన్ను కట్టించుకుంటే ఈ సంక్షేమ పథకాలకి డబ్బులు వస్తాయన్న ఒక సదుద్దేశంతో ఆయన వచ్చారు. ఈలోపే మనం మన అమాయకత్వాన్ని, మన అవసరాన్ని ఒక అవకాశంగా మార్చుకుని ఈ ప్రభుత్వం వచ్చింది. ఒక్క శాశ్వతమైన పని చెప్పండి. పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, కియా మోటార్స్ శాశ్వతం, ఏమండి ఫార్మాస్యూటికల్ కంపెనీలు శాశ్వతం, వైజాగ్లో ఉన్న ఐటీ కంపెనీలు శాశ్వతం. ఒక్క శాశ్వతమైన పని ఒక్కటి ఆలోచించాలి ప్రజలందరూ కూడా. ప్రజలు ఆల్రెడీ ఆలోచించారు, సిద్ధంగా ఉన్నారు జవాబు చెప్పడానికి. అందరికీ తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విలువైన సమయాన్ని తెలుగు వన్ ప్రేక్షకులకి వెచ్చించినందుకు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.